హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసండి. థైరాయిడ్ ఉండి కూడా బరువు తగ్గమేమో అని అనుమానంతో మనం ఏమి చేయకుండా మానేస్తాం. నేను అలాగే ఉండేదాన్ని. కానీ మీకు ఇప్పుడైతే ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను చూడండి. 1 వీక్లోనే నేను 2 kgs తగ్గాను. ఎందువల్ల అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. అంటే పొద్దున్నే ఏం తినను, డైరెక్ట్ ఆఫ్టర్నూనే తింటాను అన్నట్టు. దానికోసం అయితే ఉదయాన్నే నేను లేచి బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న 1 hour తర్వాత ఇలా ఓమాను అదే వాము అంటారు కదా, వామును జీలకర్ర బాయిల్ చేసుకుని ఒక గ్లాస్ అయితే తాగేస్తాను. ఇంకా తర్వాత అయితే ఏం తినదు. అయితే ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ మన ఇంట్లో ఏ ధాన్యాలు ఉంటాయో అన్ని ధాన్యాలను నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని ధాన్యాలు వేసుకున్నాను, నా దగ్గర ఉన్నాయన్ని. కొన్ని పల్లీలను కూడా ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది ఒక 1 hour నానబెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఇది 1/2 hour ముందండి మన దగ్గర ఉన్న పప్పులన్నీ కలిపేసి ఇంకా కొన్ని రైస్ కూడా కలిపేసి దీన్ని కడిగి దీన్ని కూడా నానబెట్టుకోవాలి. రైస్ క్వాంటిటీ తగ్గించి మనం పప్పుల క్వాంటిటీ పెంచుకోవాలండి. దీన్ని కూడా ఒక 1/2 hour నానబెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం క్వాంటిటీ తగ్గించాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మన దగ్గర క్యారెట్ అలాంటివి ఉంటే అన్నీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకొని, నా దగ్గర క్యారెట్ లేదు. క్యారెట్, బీన్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేను ఒక ఆలు వేసాను. ఆలు వేసిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం అయితే నేను కొంచెమే ఇక్కడ సాంబార్ పౌడర్ వేసాను. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న ఈ ధాన్యాలన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత పప్పులన్నీ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్కి 4 glasses వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా విజిల్కి పెట్టుకోవాలండి. మన కుక్కర్ని పెట్టి 5-6 విజిల్స్ వేసుకోవాలి. ఇది చల్లగైన తర్వాత ఒకసారి మూత తీసి ఒకవేళ ఇక్కడ అన్ని పప్పులని ఉడకకపోతే కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేనేం చేయట్లేదు. ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లో ఒక్క కప్పు తింటే చాలండి. మనకు సాయంత్రం వరకు ఆకలేదు. మనం పొద్దున్నుండి ఏం తిన్నాం కదా, చాలా ఆకలిలో ఉంటాం. ఇది కొంచెం తిన్నా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇంకా ఇదైతే నైట్ కోసమని నేను ఓట్స్ ఉడికించుకుంటున్నాను. ఓట్స్ అయితే వాటర్లో ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా అంతే. ఇంకా ఒక 2 కీరాలు అయితే కట్ చేసుకున్నా. ఇంతే అండి. నేను ఇదే తిని ఇంకా 1 వీక్లో అయితే 2 kgs తగ్గాను. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.